రామ్ రామ్ ఫ్రెండ్స్. నేను కొత్త బూట్లు కొనుక్కున్నా. బాగున్నాయా? బూట్లంటే ఈ మధ్య అందరికీ ఒకటే గుర్తొస్తుంది. ఇప్పటికే ఎర్ర బొద్దింకల బ్యాచ్ జరిగిన దాని మీద కావలసిన విసర్జన చేసేశారు. ఎందరో వీడియోలు చేసేశారు. నేను లేటుగా వచ్చిన కొంత లేటెస్ట్ సమాచారంతో వచ్చేశాను. సత్యయుగంలో హిరణ్యకశ్యపుడు ఏడి శ్రీహరి చూపించు అని అడిగాడు. కలికాలంలో జడ్జులు పోయి మీ దేవుడికి చెప్పుకోపో అని అంటున్నారు. తీవ్రవాదులేమో పోయి మీ మోదీకి చెప్పుకో అంటారు. హిందూ ద్వేషులు పోయి మీ దేవుడికి చెప్పుకో అంటారు. మరి వాళ్ళకి ఆపరేషన్ సింధూర్లాగా వీళ్ళకి ఆపరేషన్ కొలీజియం చేయాలి కదా. ఒక వ్యక్తి రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాడట. అతనికి ఒక సమస్య వచ్చి న్యాయస్థానానికి వెళ్ళి న్యాయమూర్తిని న్యాయం అడిగాడట. అప్పుడు ఆ న్యాయమూర్తి, రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నావు కదా, ఆ దేవుడినే అడుగు న్యాయం అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి, దేవుణ్ణి న్యాయం అడిగేటట్లయితే నువ్వు కూడా ఇక్కడ న్యాయాధిపతిగా ఎందుకున్నావు, నాతో పాటు రా, ఇద్దరం చెక్క భజన చేసుకుందాం అన్నాడట. జోక్స్ అపార్ట్, జరిగింది తప్ప ఒప్ప అని పక్కన పెడితే జరిగిన సంఘటన వల్ల అత్యధిక న్యాయస్థానంలో అలాంటి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి చేసిన హిందూ ద్వేష వ్యాఖ్యలు మాత్రం ఆ బూటు సంఘటన తర్వాత ఎందరికో తెలిసింది. లేదంటే కుంభకర్ణుడితో నిద్రలో పోటీ పడుతున్న హిందువులకు ఏం జరుగుతుంది, సో కాల్ అధర్మ ప్రభువులు ఎంత విషం చిమ్ముతున్నారు, ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు తెలిసేది కూడా కాదు కదా. వన్ నేషన్ టూ లాస్, ఒక దేశంలో రెండు చట్టాలు, రెండు రకాల తీర్పులు ఎందుకుంటున్నాయి? హిందువుల్ని ఎప్పుడూ అపహాస్యం చేస్తూ వాళ్ళ నమ్మకాలను తొక్కేస్తూ చేసే వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? సెప్టెంబర్ 16న మొదలైంది ఇది. ఖజురోహ ఆలయంలోని దెబ్బతిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాల్సిన అంశంపై పిటిషన్ దాఖలైంది. అప్పట్లో ఎవరు చేశారో, ఏ దురాక్రాంతలు ధ్వంసం చేశారో తెలిసిందే. మా దేవుని విగ్రహం బాగు చేయండి అని ప్రభుత్వ అధికారులను ఆదేశాలు ఇవ్వండి అని హిందువులు కోరితే, నువ్వు గొప్ప విష్ణు భక్తుడివి కదా, పోయి మీ దేవుడిని అడుక్కో, మేమేం చేయలేం, సారీ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వ్యాఖ్యానించారు. ఈ రోజున ఆ దేవుడు నాకు ఇదే చెప్పాడు, నా ధర్మాన్ని అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదు అని చర్య తీసుకున్నాడు అని చెప్తున్నాడు ఇంకో భక్తుడు. సరే పోనీ, అన్ని విషయాల్లో మీ ప్రవక్తకే చెప్పుకో, మీ ఓలాకి చెప్పుకో, మీ జీసస్కి చెప్పుకో అంటారా? అంటే బతికి ఉంటారా? ఆగస్ట్ 2025 అంటే జస్ట్ ఒక నెలలోపే ఇచ్చిన ఈ ఆదేశాలు చూడండి. ఢిల్లీలోని మెహరౌలీ కట్టడాలు, అవి పురాతన దర్గాలు గ్రీన్ బెల్ట్ ఏరియాలో అనాధికారికంగా ఉన్నాయని చెప్పి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాటిని కూల్చివేయాలని చూస్తుంది. వాటిని రక్షించండి అని జమీర్ అహ్మద్ జమ్లామా అనే వ్యక్తి సుప్రీంకోర్టుని కోరితే, వాటి చుట్టుపక్కల ఏ చర్యలు తీసుకోవాలన్నా ఏఎస్ఐని ముందు సంప్రదించాలి అని డీడీఐకి ఆదేశాలు ఇచ్చిందే కాకుండా, వాటికి అవసరమైతే మరమ్మతులు చేసి పునరుద్ధరణ పనులు చేపట్టండి అని ఏఎస్ఐకి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు అంతటి వ్యవస్థే ఒక పద్ధతి ఫాలో కాకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? నుపూర్ శర్మ ఒక డిబేట్లో 9 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి గురించి మాట్లాడితే ఇప్పటికీ పబ్లిక్లో తిరగడానికి లేదు ఆమె. ఆమెను సపోర్ట్ చేస్తూ కన్నయ్య లాల్ అనే టైలర్ వాట్సాప్ స్టేటస్ పెడితే ఆయన్ని లేకుండా చేశారు. ఆ పని చేస్తూ వీడియో కూడా చేశారు ఆయన లేకుండా చేసే పనిని. ఇలా చేశారని కోర్టుని ఆశ్రయిస్తే తల తగ్గిపడటానికి నుపూర్ వ్యాఖ్యలు కారణమని అన్నది ఇదే న్యాయ వ్యవస్థ జడ్జిలు. ఆ రోజు న్యాయ వ్యవస్థ చేత ఆమె తిట్లు తింటే బూట్ ఎగరడానికి ఈరోజు కారణం ఎవరు మరి? సో కాల్డ్ మిలార్డ్స్ ఏమన్నా అనొచ్చా? వారిని మందలించే వ్యవస్థ దేశంలో ఉందా? మత విద్వేషం మొదట కక్కిందెవరు? ఈ కాంటెక్స్లో షూ వేయించుకున్న వ్యక్తి కాదా? విష్ణువుపై అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవరు? షూ వేయించుకున్న వ్యక్తి కాదా? మీరు ద్వేషిస్తున్నా ఊరకుంటే మంచోళ్ళు తిరగబడితే మత హింసన? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి జర్నలిజం అని ప్రజలు అడుగుతున్నారు ఈ రోజున. ఏంటి సమాధానం దీనికి? అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు దేవుడికి చెప్పుకో అన్నాడు అని ఏ చైనా విత్తనాలు ఆ రోజు ప్రశ్నించలేదే, అది తప్పు అని చెప్పలేదే. ఈ రోజున దళితుడు కాబట్టి దాడి జరిగింది అని చెప్తున్న గంజాయి మొక్కలు ఆ దాడి చేసింది కూడా ఒక దళితుడే అని ఎందుకు చెప్పలేకపోయారు? అమ్ముడుపోయిన నకిలీ జర్నలిస్టుల కన్నా వళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా బెటర్ నా దృష్టిలో. అరే, తప్పుడు కూతలు కూసిన వాడిది తప్పు అనకుండా కులచిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున. జర్నలిస్ట్ అంటే నిజాన్ని చెప్పాలి, అన్ని కోణాలు చెప్పాలి, వాళ్లకు నచ్చిన అబద్ధాన్ని జనాల మీద రుద్ది చిల్లర ఏరుకోవడమే ఈ ఎర్ర బొద్దింకల పని అయిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఆ వ్యాఖ్యలు చేసిన ఆ అధర్మ ప్రభువు దళితుడు కాదు, మతం మారిపోయిన బుద్ధిస్టు, నియో అంబేద్కరిస్టు. అలా అవ్వడానికి కొన్ని ప్రమాణాలు చేస్తారు. అప్పట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశాడు, నేను దేవుణ్ణి పూజించను, ద్వేషిస్తాననుకుంటూ. గుర్తుందా? అవి చెప్పి ప్రమాణం చేసినాకనే మతం మారుతారు. ఇక ఎవ్వరు హిందువు, ఎవరు దళితుడు? కానీ ఆ హోదాలో కూర్చోడానికి, ఆ సీట్లో కూర్చోడానికి మాత్రం
కులాన్ని అడ్డు పెట్టుకొని ఆ కోటాలో ఆ సీట్లో కూర్చున్నా అని స్వయంగా ఆ మిలార్డే ఒప్పుకున్నాడు ఎన్నో సందర్భాల్లో. సీటుకి హిందూ ధర్మం కావాలి, పాటించడానికి ఇంకో మతం కావాలి, ద్వేషం ఆ ధర్మం మీదే చూపించాలి. ఇదంతా ఎందుకు ఈ ఎర్ర బొద్దింకలు అడగడం లేదు? అసలు న్యాయమూర్తులు కేసును వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నారు? బెంచ్ మీద అనవసర వ్యాఖ్యలు ఎందుకు చేశారు? సో కాల్డ్ మిలార్డ్సే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తే ఎలా? ఈ సో కాల్డ్ మిలార్డ్ ఒక దేశంలో ఒక ప్రసంగంలో నేను తక్కువ కులంలో పుట్టాను, వివక్ష చూపించారు అని చెప్పుకొచ్చాడు. 1956లో వాళ్ళ నాన్న ఆర్ఎస్ గవాయ్ హిందూ నుండి బుద్ధిజంలోకి మారిపోయాడు 56లో. మరి బుద్ధిజంలో ఉన్న తండ్రికి పుట్టిన ఈయన బుద్ధిస్ట్గానే పుట్టి ఉండాలి కదా. ప్లస్ ఈయన 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ పొజిషన్లో ఉన్నాడు. ఏం వివక్షో మరి ఇది. ఎమ్మెల్సీ ఎలా అయ్యాడు? 5 సార్లు అయ్యి ఎమ్మెల్సీ తర్వాత ఎంపీ, గవర్నర్లా కూడా అయ్యాడు. ఇదేం వివక్ష? ప్లస్ ఈయన కానీ కొలీజియం సిస్టమ్ ద్వారా ఎన్నుకున్నారు కూడా. బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి వస్తున్న ఈ భ్రష్టు పట్టిన మెథడ్ని ఫస్ట్ ముందు తీసేస్తే డెమోక్రాటిక్గా ఎన్నుకుంటే కానీ ఇలాంటి ద్వేషులు ఆ స్థానంలో ఉండకుండా ఉంటారు. దానికి మొదట హిందువులు మన చుట్టూ ఎలాంటి వలయాలని వీళ్ళు హిందూ ద్వేషులు కట్టేవి హిందువులు తెలుసుకోవాలి. హిందువు మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏం విషం చిమ్ముతున్నారు అనేవి తెలుసుకోవాలి కదా, ప్రశ్నించాలి కదా. అలా చేస్తే కదా ఏం జరుగుతుందో తెలుసుకుంటే కదా అలాంటి వాళ్ళు కనీసం దిగొచ్చి క్షమాపణలు చెప్తారు. ఇలా ఒకడు వచ్చి దాడి చేస్తే అప్పుడు సగం మంది ఎందుకు చేశాడు అంటారు. అరే అసలు ఇప్పుడైనా ఏం జరిగింది అని తెలుసుకుని జరిగింది తప్పు అని అంటున్నారా? రాకేష్ గారు ఆయన ఉద్యోగాన్ని అన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజున ఎదురు తిరిగాడు 70 ఏళ్ల వయసులో. ఆయన ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఆయన అలా చేయడానికి కారణం ఎవరు? ఈ వ్యవస్థ కాదా? ఆ మనిషి కాదా? ఈరోజు ఆయన అంటున్నాడు ఆ వ్యాఖ్యలు చేసిన జస్టిస్ క్షమాపణ చెప్తే హిందూ సమాజాన్ని మొత్తానికి నేను తప్పు చేశానని ఒప్పుకుంటే ఆ మిలార్డ్ బూట్లు తన తల మీద పెట్టుకుని క్షమాపణ చెప్తా అంటున్నాడు. రెడీయా మరి? ఇలా అడిగే దమ్ముందా కనీసం ఈనాడు హిందువుకి? హిందూ ద్వేషులు సుప్రీంకోర్టు జడ్జిలైతే వాళ్ళకి బుద్ధి చెప్పి పదవి దింపే వ్యవస్థ ప్రజల చేతుల్లో ఉండాలి. మెజారిటీ హిందువులను అగౌరవపరిచాడు, అవమానించాడు, బాధ పెట్టాడు. అది సుప్రీంకోర్టు జడ్జి అయితే ఏంటి, దేవుడి కంటే ఎక్కువ? అధర్మపరులైన రాక్షస జాతి నాశనానికి ధర్మపరుడైన ఒక విభీషణుడు చాలు. సనాతన ధర్మం కోణంలో కాదు, మొత్తం మీద న్యాయ వ్యవస్థలో అనవసర వ్యాఖ్యలు ఏ మేరకు అనుమతించాలి అనే అంశంపై చర్చ జరగాలి. ఇది చివరిగా విసిరాడు బూటు విసిరాడు అనకుండా బూటు ఎందుకు విసిరాడో తెలుసుకుంటే సరిపోతుంది. హిందువులందరూ ఇప్పటికైనా కుంభకర్ణ నిద్ర నుంచి లేగండి. శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయడానికి 18 చాప్టర్లు 700 శ్లోకాలు చెప్తే కానీ అర్జునుడు యుద్ధానికి రెడీ అవ్వలేదు. మరి ఇది కలియుగం. ఇంకా ఏమి చేస్తే, ఇంకా ఎన్ని చూస్తే, ఎన్ని దెబ్బలు తింటే హిందూ కుంభకర్ణ నిద్రలో నుంచి బయటికి వస్తాడు మరి. జై భారత్, జై హింద్.